హలో ఎవ్రీవన్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నర్మదా వ్లాగ్స్. ఎలా ఉన్నారండి అందరూ? బాగున్నారా? నేనైతే బాగున్నానండి. మీరందరూ హ్యాపీ అండ్ హెల్తీగా ఉండాలనేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక ఆడపిల్ల గురించి థంబ్‌నెయిల్ ఎందుకు అలా పెట్టాను, అలాగే ఇంట్లోనే ఐబ్రోస్ నేనెలా చేసుకుంటాను, దాంతో పాటు ఒక చిన్న రెసిపీనైతే షేర్ చేసుకున్నానండి. పిల్లలు, పెద్దవాళ్ళు ఇష్టంగా తినేందుకు. ఇక వీడియోలోకైతే వెళ్ళిపోదాము. ఇదైతే థర్స్‌డే వ్లాగ్. ఈ వ్లాగ్‌లో నేను మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఏమేం చేశాము అనేది మీతో షేర్ చేసుకుంటాను. ఈరోజు బ్రేక్‌ఫాస్ట్ వచ్చేసి దోస. సో, అందుకని ఇక పొటాటో కర్రీ అలాగే శనక్కాయల చట్నీకైతే ఇక్కడ నేను రెడీ చేసుకుంటూ ఉన్నాను. అమ్మ అయితే బయట క్లీనింగ్ వర్క్స్ అన్నీ చూసుకుంటూ ఉంది ఈరోజు. అమ్మ బ్రేక్‌ఫాస్ట్ చేసేసి షాప్ దగ్గరకైతే వెళ్ళింది. ఇక పిల్లలు స్కూల్‌కి వెళ్ళేంత వరకు అంటే 9:20 వరకు కూడా నాకు టైం కుదరదనమాట బ్రేక్‌ఫాస్ట్ చేయడానికి. సో, అందుకనేసి ఇక ఈ జ్యూస్‌కి మంచిగా అలవాటు పడిపోతూ ఉన్నాను. అడిక్ట్ అయిపోయాను చెప్పాలంటే. సో, కుకింగ్ అయిపోయిన వెంటనే దీన్నైతే ప్రిపేర్ చేసుకొని తీసుకుంటాను. పిల్లల్ని స్కూల్‌కి వదిలేసి వచ్చిన తర్వాత నేను బ్రేక్‌ఫాస్ట్ అనేది కంప్లీట్ చేసేసాను. ఇప్పుడైతే ఐబ్రోస్ చేసుకుందాం అనుకుంటున్నా. సో, ఇక్కడ అన్నీ పెరిగిపోయాయి కదా! సో, ఇక్కడంతా గ్రోత్ వచ్చింది అదంతా. నేను ఐబ్రోస్ పార్లర్‌కి వెళ్ళి చేయించి 6, 7 మంత్స్ పైనే అయిపోయింది. సెప్టెంబర్‌లో చేయించాను. తర్వాత అసలు ఐబ్రోస్ పార్లర్‌కి వెళ్ళి చేయించలేదు. నేనే చేసుకున్నాను. సో, ఈ హెయిర్స్ అన్నీ ఎలా తీసుకుంటాను, ఐబ్రోస్ ఎలా చేసుకుంటాను అనేది మీకు చూపిస్తాను. బట్ అంతకన్నా ముందు పిల్లలకి ఒక ఈవినింగ్ స్నాక్ అయితే రెడీ చేద్దాం అనుకుంటున్నా. అది కూడా ఓట్స్‌తో. సో, ఓట్స్‌తోనైతే ఈవినింగ్ స్నాక్స్‌కి రెడీ చేసేద్దాము. సో, చూసేద్దాం రండి. ముందుగా ఒక బౌల్ అయితే తీసుకున్నాను. సో, అందులోకి 1 కప్ ఆఫ్ ఓట్స్ అయితే తీసుకున్నాను మెజర్‌మెంట్ కోసమండి. సో, తర్వాత ఇందులోకి 1 టేబుల్ స్పూన్ చియా సీడ్స్, 1 టేబుల్ స్పూన్ వాటర్ మిలన్ సీడ్స్, అలాగే 1 టేబుల్ స్పూను సన్‌ఫ్లవర్ సీడ్స్, అలాగే కొన్ని బ్లాక్ రెజిన్స్ కూడా యాడ్ చేసుకున్నాను. సీడ్స్, నట్స్, డ్రై ఫ్రూట్స్ ఏవైనా కూడా యాడ్ చేసుకోవచ్చు. అది మన చాయిస్. ఇక్కడ స్వీట్‌నెస్ కోసం నేను ఆర్గానిక్ జాగరీ పౌడర్‌ని అయితే ఒక 3-4 టేబుల్ స్పూన్ అయితే యాడ్ చేశాను. సో, వీటినన్ని కూడా ఒకసారి మిక్స్ అయితే చేసుకుంటున్నాను. తర్వాత నేను ఇక్కడ 1 కప్ ఓట్స్ అయితే తీసుకున్నాను కదా! సో, సేమ్ కప్‌తోనే నేను ఒక 2 కప్స్ ఆఫ్ మిల్క్ అయితే మిక్స్ చేసేసి ఫ్రిడ్జ్‌లో అయితే పెడుతున్నానన్నమాట. మినిమమ్ మనకిది ఫ్రిడ్జ్‌లో ఒక 5 అవర్స్ అయినా ఉండాలి. సో, అందుకని నేనైతే ఇప్పుడే పెట్టేస్తున్నా. ఈవినింగ్ పిల్లలొచ్చేపాటికి రెడీ అవుతుంది కదా అని. సో, స్టిక్కర్ అయితే తీసేస్తున్నా. ఈ మిడిల్‌లో ఉన్న హెయిర్స్ అన్నీ కూడా ప్లక్ చేసేద్దాము. సో, ఇది వచ్చేసి ప్లక్కర్. మనకి బ్యాంగిల్ స్టోర్‌లో దొరుకుతుంది. లేదా ఆన్‌లైన్‌లో కూడా దొరుకుతుంది. ఆన్‌లైన్‌లో కాస్ట్ ఎక్కువ ఉంటుంది. సో, మీరు ఇంటి దగ్గర బ్యాంగిల్ స్టోర్స్‌కి వెళ్ళడమే బెటర్ ఆప్షను. సో, ఇది ఉంది కదా! సో, దీన్ని హెయిర్స్‌కి పెట్టుకోవాలి ఇలా మంచిగా మీరు మిర్రర్‌లో చూసుకొని చేసుకోవాలి. ఎగ్జాక్ట్‌గా దాని లోపలికి పట్టుకొని పీకాలన్నమాట. నాకు ఇది ఇలా కనిపించట్లేదు నేను కెమెరాలో చూసుకుంటే. కనిపిస్తున్నాయా? చూపిస్తాను నేను ప్లగ్ చేసినవి. మీకు అప్పుడే ఏరియా కొంచెం కనిపిస్తుంది చూడండి. ఇక్కడంతా ఉన్నాయి కదా! ఇప్పుడు ఇదంతా నేను రిమూవ్ చేసేస్తాను. పార్లర్‌లో వచ్చే నొప్పి కన్నా ఇది పెద్ద నొప్పి అయితే కాదు. మీకు హెయిర్స్ చూపిస్తాను నేను. ఇలా మనం ప్లక్కర్ యూజ్ చేసేసి 2 ఐబ్రోస్ మిడిల్‌లో అయితే గ్రో అవుతూ ఉంటాయి కదా హెయిర్స్. వాటినైతే ఈజీగా ఇలా మనము ప్లక్ చేసేయొచ్చనమాట. మీకు కనిపిస్తున్నాయా? నేను ప్లక్ చేసినవన్నీ కూడా అలా మీకు చేతిలో అయితే వేసి చూపిస్తున్నాను. హెయిర్స్ దీంట్లో పట్టుకోవాలి ఇలా. సో, ఇది ఉంది కదా! సో, నేను జస్ట్ చూపిస్తున్నాను. సో, ఇలా పట్టుకొని ఇలా పీకాలన్నమాట. చూడండి ఎన్ని హెయిర్స్ వచ్చేసాయో. కనిపిస్తున్నాయా?
చూడండి మిడిల్‌లో ఆల్మోస్ట్ తీసేసాను కదా! ఇంకా కావాలంటే ఇవన్నీ కూడా తీసుకోవచ్చు. బట్ మన షేప్ దాన్ని బట్టి కేర్‌ఫుల్‌గా చేసుకోవాలి. ఎక్కువ ఎక్కడైనా ఉన్న ఉండాల్సిన చోటు పీకాము అంటే ప్రాబ్లమ్ అయితది. సో, కేర్‌ఫుల్ ఉండాలి. ఇంకా ఇది ఐబ్రో బ్రష్ లేదా మనకి మస్కరా బ్రష్ వస్తుంది కదా! సో, దాంతో ఇక్కడ ఉన్నవి కొంచెం పైనకి ఎత్తుకోవాలి ఇలా. ఇది కొంచెం పెరిగినప్పుడు కూడా మనం చేసుకోవచ్చు, లేదా మనమే ఇంట్లో చేసుకోవాలి అనుకున్నప్పుడు కూడా చేసుకోవచ్చు. సో, ఇలా కోమ్ చేసుకొని ఈ హెయిర్స్ని ఎగ్జాక్ట్గా ట్రిమ్మర్, సో ఇది కూడా ట్రిమ్మర్ తెలిసే ఉంటుంది అనుకుంటా, బట్ చెప్తున్నాను తెలియని వారి కోసం. సో ఇది మస్కరా బ్రష్ అనొచ్చు లేదా ఐబ్రో బ్రష్ అనొచ్చు, ఇది కూడా ఆన్లైన్లో దొరుకుతుంది. అండ్ ఇది వచ్చేసి ట్రిమ్మర్, ఇలా మనం కట్ చేయాలి. నేను ఇక్కడ చూసుకొని చేసుకునేది వద్దు, మిర్రర్లో చూసుకొని చేస్తాను. సో ఎలా చేసుకోవాలనే చెప్తున్నాను. సో ఇలా కూమ్ చేసుకోవాలి. ఇక్కడ మన ఐబ్రోస్ కన్నా ఎక్కువగా ఉన్నాయి కదా హెయిర్స్, దాన్ని ఈ ట్రిమ్మర్తో ఇలా కట్ చేయాలన్నమాట. ఇలా చూడండి, మీకు డిఫరెన్స్ తెలుస్తుంది. దీనికి చాలా డిఫరెన్స్ ఉంది. సో ఇలా క్లీన్గా అంటే కేర్ఫుల్ ఉండాలి. ఫస్ట్ టైం చేసుకుంటున్న వాళ్ళు ఎక్కువ తక్కువ కట్ చేసుకుంటే ప్రాబ్లం అవుతుంది, ఐబ్రోస్ కదా. సో ఇలా మనకి ఇక్కడ ఉన్నవి కూడా ప్లగ్ చేసేయచ్చు అన్నమాట. అంటే ఒక్కొక్కరికి ఒక ఐబ్రోస్ చేయించుకొని 1 వీక్కి ఇక్కడ ఎక్స్ట్రా హెయిర్స్ అనేది పెరిగిపోతూ ఉంటాయి కదా. సో వాటిని కూడా మనము కేర్ఫుల్గా దీంట్లో పెట్టుకొని ఇలా అలా తీసేయచ్చు ఎక్స్ట్రా ఏమన్నా ఉంటే. బట్ నాకైతే వద్దనిపిస్తుంది, అంతలా లేవు. చూడండి, నేను అక్కడ తీసినందుకు కొంచెం వైట్గా అనిపిస్తుంది. సో వద్దు, ఇక్కడ మాత్రం ఇంకా కొంచెం చెయ్యాలి ఎక్కువ కట్ చేస్తే. మీకు నేను కేర్‌ఫుల్‌గా ఉండాలి, కేర్‌ఫుల్‌గా చూసుకొని చేసుకోవాలని చెప్తూనే నేను కొంచెం అక్కడ ఎక్కువ కట్ చేసుకున్నాను. అంటే నేను ఫోన్ కెమెరాలో చూసి చేసుకున్నాను కదా. సో అందుకు అలా అయింది. మనం మిర్రర్‌లో చూసుకొని చేసుకుంటే ఇలా ఏం అవ్వదు. సో కొంచెం కేర్‌ఫుల్‌గా కట్ చేసుకోవాలన్నమాట ట్రిమ్మర్‌తో చేసుకున్నప్పుడు. సో బయటికి లోపలికి పారాడుతున్నాను కదా, ఇది ఎలా అయిపోతుంది. ఇది మీకు చూపించడానికి నేను దీంట్లో చూసుకొని కట్ చేశాను కదా, కొంచెం ఇదైంది, లేదంటే అలా అవ్వదు. సో ఇప్పుడు చూడండి, దీన్ని చేసి చూపిస్తాను. అంటే నేను మిర్రర్లో చూసుకొని చేస్తాను, ఫ్రంట్ కెమెరాలో అంత ఇదిగా తెలియట్లేదు. సో అందుకని ఇది కొంచెం ఇదైంది. ఇక్కడంతా క్లీన్గా తీసేసాను చూడండి. సో ఇది నేనే చేసుకుంటాను. ఇక్కడ ఎలా చేసామో అదే రిపీట్ అవుద్ది. బట్ ఏంటంటే మిర్రర్లో చూసుకొని కేర్ఫుల్గా చేయండి. నేను మిర్రర్ అంటే నార్మల్గా ఇంట్లో ఉండే మిర్రర్ కన్నా ఇక్కడ బయట అయితే వెళ్తారు ఎక్కువగా ఉంటుంది కదా. సో మనకి కొంచెం అంటే హెయిర్ గ్రోత్ లేదా హెయిర్ కొంచెం ఒకటి పెద్దగా చిన్నగా ఉన్న క్లారిటీగా తెలుస్తుంది అని నేను ఇక్కడ బయట విండోలో అయితే చూసి చేసుకుంటాను. సో రెగ్యులర్గా నేను ఇలానే చేసుకుంటాను అన్నమాట. సో అందుకని ఇక ఒక సైడ్ అలా చేసుకున్నాను కదా. సో అలా అవ్వడం వద్దు అనేసి ఇక ఈ సైడ్ అయితే మిర్రర్లో చూసుకొని అయితే చేస్తూ ఉన్నాను అన్నమాట. చూడండి ఇది ఎంత బాగా వచ్చిందో. బట్ ఇది నేను కెమెరాలో అంటే మీకు చూపిస్తే డైరెక్ట్గా చూపిస్తే అర్థమవుతుంది అని ఇక్కడ చూసుకొని చేశాను కదా. ఇక్కడ కొంచెం ఎక్కువ కట్ అయిపోయింది. బట్ ఇటు సైడ్ అలాంటి ప్రాబ్లం ఏం కాలే. సో నాకు ఐబ్రోస్ థిక్గా ఉంటే నచ్చుతుంది, చిన్నగా ఉంటే నచ్చదు. సో అందుకని నేను పార్లర్కి ఎక్కువగా వెళ్ళడం నచ్చదు అన్నమాట. అంటే నేను అక్కడికి వెళ్ళినా జస్ట్ షేప్ మాత్రమే తీయండి, కట్ చేయకండి, ట్రిమ్ చేయకండి అని చెప్తుంటాను. అయినా కూడా చిన్నగా అనిపిస్తాయి. సో ఇలా అయితే చేయించుకున్నాను. ఐబ్రోస్ చేయించినప్పుడు మీకు చూపిస్తాను ఐబ్రోస్ ఎలా ఉంటాయి అనేది. పార్లర్లో చేయించినప్పుడు నేనైతే ఇంట్లో ఇలా చేసుకుంటాను.
సో, ఇలా అయితే చేసుకుంటానన్నమాట ఐబ్రోస్. మిడిల్‌లో అయితే పూర్తిగా పోయాయి. మీరు ఫస్ట్‌లో కంపేర్ చేస్తే ఇప్పుడు చూడండి మిడిల్‌లో అయితే మంచిగా తీసేసాను. బట్ ఏంటి అంటే నేను ఫోన్ కెమెరాలో చూసుకొని చేశాను కదా! సో, అందుకని కొంచెం అలా ఎక్కువ కట్ అయిపోయింది. మనం మిర్రర్‌లో చూసి చేసుకుంటే ఇలా మిస్టేక్ అయితే అవ్వదు. ఆఫ్టర్‌నూన్ లంచ్‌కైతే పెద్దగా ఏం ప్రిపేర్ చేయలేదు. ఇక శనక్కాయల చట్నీ ఉండే కదా! కొంచెం రైస్ అయితే చేసుకున్నాము. ఇక నాన్న, నేనే కదా ఆఫ్టర్‌నూన్ లంచ్ ఇంట్లో చేసేది. ఇక ఈవినింగ్ ఇంకేం పిల్లలొస్తారు ఒక 10 మినిట్స్‌లో అన్నప్పుడు నేను దీన్నైతే రెడీ చేస్తూ ఉన్నాను. మార్నింగ్ అయితే 2 కప్స్ ఆఫ్ మిల్క్ అయితే యాడ్ చేశాను కదా! సో, ఇప్పుడు కన్సిస్టెన్సీ చూసుకొని ఇక 1 కప్ ఎక్స్‌ట్రా అయితే యాడ్ చేశానన్నమాట. సో, ఈ కన్సిస్టెన్సీలో ఉంటే మనకి ఓట్స్ తినడానికి బావుంటుందనేసి. మనకి నచ్చిన ఫ్రూట్స్‌తో ఇలా టాపింగ్ చేసేసుకున్నామంటే ఈవినింగ్ ఓట్స్ అయితే రెడీ అయిపోతాయి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి. అంటే వాళ్ళకి నచ్చిన ఫ్రూట్స్‌ని యాడ్ చేయండి, కలర్‌ఫుల్‌గా చేయండి. స్కూల్ నుంచి వచ్చిన వెంటనే ఆకలితో అయితే ఉంటారు కదా! సో, ఈజీగా తినేస్తారన్నమాట. హెల్తీ స్నాక్ అయితే వెళ్ళిపోతుంది. నేను కొంచెం అలా హనీ కూడా యాడ్ చేశాను పైన. ఆడపిల్ల గురించి థంబ్‌నెయిల్ ఎందుకు అలా పెట్టాను అంటే మేము లాస్ట్ ఇయరో కరెక్ట్‌గా గుర్తులేదు. సో, ధర్మస్థలం, కుక్కే ఇలా కొన్ని ప్లేసెస్ అయితే వెళ్ళామన్నమాట. ఫ్యామిలీతో అందరూ కలిసి వెళ్ళాము. అక్కడ మాకు కొన్ని బ్యానర్స్ కనిపించాయి. అంటే సౌజన్యకి జస్టిస్ దొరకాలి అన్నట్టుగా అయితే కొన్ని బ్యానర్స్ కనిపించాయి. దాని గురించి నేను అంతకుముందే టీవీలోనో, యూట్యూబ్‌లోనో చూసినట్టు గుర్తుండే. బట్ డీటెయిల్‌గా అయితే నేను తెలుసుకోలేదు. అప్పటికి నాకు తెలీదు. ఇప్పుడు ఒక 4, 5 డేస్‌గా యూట్యూబ్‌లో ఒక వీడియో ఫుల్ ట్రెండింగ్‌లో ఉంది. 'దూత సమీర్' అనే అతను అది యూట్యూబ్ ఛానల్ పేరు. అతను ఆ పాప గురించి డీటెయిల్డ్ వీడియో అయితే చేశారన్నమాట. ఎవరు చేశారు అనేసి చేశారు. ఆ వీడియో చూసిన తర్వాత ఎంతలా భయమేసింది అంటే, ఒక మిడిల్ క్లాస్ అమ్మాయి కాలేజ్‌కి వెళ్ళి వస్తుంది. అండ్ ఆ ఇన్సిడెంట్ చేసిన వాళ్ళకి, ఆ అమ్మాయికి ఎలాంటి సంబంధం లేదు. కానీ అంత కిరాతకంగా ఎలా చేశారనేది అర్థం కావట్లేదు. అండ్ ఎవరు చేశారనేది అందరికీ తెలుసు. సీబీఐ అందరికీ తెలిసినా కూడా అది ఇంతవరకు కేస్ సాల్వ్ అవ్వలేదు. 2012లో జరిగినది. ఇప్పుడు 2025 ఇన్ని ఇయర్స్ అయినా కూడా సౌజన్యకి జస్టిస్ అయితే దొరకలేదు. నేను కూడా ఒక ఆడపిల్ల మదర్‌నే. ఆ వీడియో చూసినప్పటి నుంచి ఎంతలా డిస్టర్బ్ అయిపోయాను అంటే ఆహ్, భయమేస్తుంది, బాధేస్తుంది. వాళ్ళ అమ్మ నాన్నల్ని తలుచుకుంటే అసలు బాడీ అంతా కూడా షివర్ అయ్యే టైప్ అవుతుందన్నమాట. సౌజన్యకి జస్టిస్ జరగాలి అని కోరుకోవడం తప్ప మనలాంటి వాళ్ళు ఏమీ చేయలేమనేది ఇంకా బాధాకరం.